హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ వచ్చేసరికి ఐడీస్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయి కాల్ చేయండి. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. అది JNTH గ్రేస్ మార్క్స్ సంబంధించింది. అది ఇప్పుడు ఇప్పుడు అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి 2024 వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే 2023, 2022 ఇప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి 3023 97. సో దీని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, JNTU అప్డేట్స్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే JNTH గ్రేస్ మార్క్స్ 3023 ఫస్ట్లో 2 months బ్యాక్ 1 month బ్యాక్ ఇచ్చారు. ఇచ్చేసి ఆ తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్స్ సెండ్ చేయాల. కాకపోతే ఆ 3023 గ్రేస్ మార్క్స్ 2022 పాస్డ్ అవుట్, 2023 పాస్డ్ అవుట్, ఇంకా కొంతమంది డైరెక్ట్గా 2024 వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసేసుకున్నారు కాలేజీలో. అయితే 2 months బ్యాక్ అప్లై చేసిన వాళ్ళకి PCCMM కూడా రావడం జరిగింది. అయితే వాళ్ళ వరకు 3023 ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి ఈ అటానమస్ కాలేజీలు వచ్చేసరికి 9, 7 కొన్ని కాలేజీలు డిక్లేర్ చేసినాయి. ఎన్ని కాలేజీలు ఏంటని మనం చెప్పలేకపోయినప్పటికి కూడా చాలా మంది కూడా కాల్ చేస్తూ ఉన్నారు. అయితే 2 months బ్యాక్ ఇట్లా సబ్జెక్టులు వదులుకొని చేయొచ్చు అని చెప్పారు అండి. మళ్ళీ మా ఫ్రెండ్స్ అప్లై చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడేమో మళ్ళీ 9, 7 ఉన్నాయంటున్నారు. మరి మేము వెళ్ళి అడిగితే అప్పుడు రూల్స్ వేరు, ఇప్పుడు రూల్స్ వేరు, మారిపోయినాయి అని చెప్తున్నారంట. అయితే ఏంటంటే ప్రస్తుతానికి అటానమస్ కాలేజీలకి వచ్చేసరికి కొన్ని కాలేజీలకి 9, 7 గ్రేస్ మార్క్సే ఇస్తున్నారు. సో అదేంటంటే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి లెటర్ పెట్టుకొని యాక్సెప్టెన్స్ తెచ్చుకొని వాళ్ళనమాట గ్రేస్ మార్క్స్ ఇవ్వాలంటే అటానమస్ వాళ్ళు. సో ఇది అటానమస్ సంబంధించింది 9, 7 ఇస్తున్నారు. మరి అన్ని కాలేజీలు ఇదే పరిస్థితి అని చెప్పలేదు. అయితే అఫిలియేటెడ్ కాలేజీ పరిస్థితి ఏంటి? అఫిలియేటెడ్ కాలేజీ వచ్చేసరికి 3023 గ్రేస్ మార్క్స్ ఎక్కడా కూడా ఇంతవరకు అయితే అప్లై అయినట్టు ఇంతవరకు ఎక్కడ దాఖలాలు లేవు. అయితే కొంతమంది వచ్చేసరికి ఎక్కువ శాతం వచ్చేసరికి అడ్వాన్స్ అప్లైలు రాసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఈ 3023 వచ్చేసరికి ప్రస్తుతానికి హోల్డ్లోకి వెళ్ళింది అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఈ అడ్వాన్స్ అప్లై అయిన తర్వాత దీని మీద ఏమైనా అప్డేట్ రావచ్చు. ఎందుకంటే ఎలిజిబిలిటీ లిస్టు రిలీజ్ అయినవి మొన్న 2022, 2023 వాళ్ళు పాత వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళ పేర్లు, మళ్ళీ కొంతమంది 2024 వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ లిస్ట్లో వచ్చిందని చెప్పేసి చాలా మంది కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే అప్లై చేసి ఉన్న వాళ్ళకు డైరెక్ట్గా అప్లై చేస్తున్న ఒకవేళ ఎలిజిబిలిటీ లిస్ట్ ద్వారా అప్లై చేస్తున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మరి మీకు 3023 ఇస్తారా, 9, 7 ఇస్తారా ఈ అడ్వాన్స్ అప్లై తర్వాత అని చెప్పేసి అది హోల్డ్లోకి వెళ్ళటం అయితే జరిగిందనమాట. మరి మీ కాలేజీలో కనుక ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది, 3023 అప్లై చేయించుకున్నారు, లేకపోతే ఎలిజిబిలిటీ లిస్ట్ రాలేదు డైరెక్ట్గా 3023 అప్లై చేయించుకున్నారు అనే వాళ్ళకైతే నాకు తెలిసి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీ కాలేజీ వాళ్ళు గ్యారంటీ ఇస్తే ఇక మీకు పని అయిపోయినట్టే. అయితే ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ దగ్గర నుంచి వాళ్ళు యాక్సెప్టెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది హోల్డ్లోకి వెళ్ళటం అయితే జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇక దీని మీద అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. నేను అనుకోవడం అయితే ఈ అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అని చెప్పేసి. మరి 3023 9, 7 అంటే ఎవరైనా 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి PCCMM అంటే గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా అప్లై చేసుకున్న వాళ్ళకి కనుక వచ్చినట్టయితే అప్పుడు తెలుస్తుంది 3023 యాక్సెప్ట్ అయిందా, లేకపోతే 9, 7 ఇచ్చారా అని చెప్పేసి. ఏదేమైనప్పటికీ 45 days to 52 days పడుతుంది కాబట్టి. సో ఇదండి ఓవరాల్గా. సో ఎనీవే మీకు అంతా మంచిగా జరగాలని నేను కోరుకుంటాను. సో కాల్ మీ 4 యాప్లో డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.